ప్రైజ్ ద లార్డ్. అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి నిత్య సత్యం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ఈ లోకంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరు కన్ని విని ఎరుగనటువంటి రీతిలో ఆయన యొక్క పుట్టుక అనేది మనకి ఈ జీవగ్రంథంలో కనిపిస్తూ ఉంది. అయితే ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా మానవుడిగా ఆవిర్భవించిన ప్రతి ఒక్కరు కూడా స్త్రీ సంతానమా, పురుష సంతానమా? నేనంటాను, ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా నిద్రించినటువంటి వారు, బ్రతుకు ఉన్నటువంటి మనందరము కూడా పురుష సంతానం అని నేనంటాను. స్త్రీ సంతానము ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు మాత్రమే స్త్రీ సంతానం. అక్కడ లేఖనాలు మనకి చూసుకున్నట్లయితే ఆదికాండము 3:15లో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రకంగా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. సందర్భం ఏంటనేది మనకు తెలుసు. ఏదెను వనంలో ఆదాము అవ్వకి స్వతంత్రులుగా స్వేచ్ఛగా బ్రతకమన్నప్పుడు జరిగినటువంటి సందర్భము. ఈ సందర్భంలో దేవుడు ఆ సర్పముతో మాట్లాడుతున్నటువంటి మాట అన్నమాట. అంటే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును, అంటే ప్రభువు క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే జీవగ్రంథంలో ఒక రక్షకుడు ఈ లోకానికి వస్తాడు అని ఆదిలోనే ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే మనందరము కూడా ఒక మానవుడు ఆవిర్భవించాలంటే స్త్రీ పురుష కలయిక లేకుండా మానవుడు ఈ లోకంలోకి రాలేడు. ఎందుకంటే ఈరోజు మీరు అనొచ్చు, ఈరోజు చాలా టెక్నాలజీ ఉన్నాయి కదండి, ఐవీఎఫ్ ద్వారాగా మరి జరుగుతుంది కదా అని మీరు అనొచ్చు. ఐవీఎఫ్ అయినా సరే ఒక స్త్రీ నుంచి తీసినటువంటి ఆ యొక్క ఎగ్ని ఫ్రీజర్లో పెట్టి, తర్వాత పురుషుడి నుంచి తీసినటువంటి ఆ యొక్క స్పెర్మ్ని ఆ యొక్క ఎగ్లో ఇంజెక్ట్ చేసి దాన్ని ఒక 3-4 డేస్ ఆ ఫ్రీజర్లో ఉంచిన తర్వాత అగైన్ మళ్ళీ ఆ యొక్క స్త్రీలోకి అది మళ్ళీ ఇంజెక్ట్ చేస్తారు. ఆ రకంగా పురుషుడి యొక్క ప్రమేయం లేకుండా భౌతికంగా జరగవచ్చు. కానీ అక్కడ పురుషుడు యొక్క ఆ ప్రమేయము, అంటే ఆయన యొక్క రక్త కణం అనేది వెళ్ళకుండా గర్భం అనేది రావడం అసాధ్యము. అదొక యేసు ప్రభువు వారికి మాత్రమే జరిగింది. కనుక నేనంటున్నాను, ఎందుకంటే పురుష సంతానమే మనందరము. ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా అందరమీ పురుష సంతానమే. స్త్రీ సంతానం ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. లూకాసు వార్త 1:10లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క గాబ్రియేలు దూత వచ్చి ఆ మరియతో మాట్లాడుతుంది, నువ్వు పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరిస్తావమ్మన్నప్పుడు మరియ మాట్లాడుతుంది ఆ యొక్క దూతతో, నేను పురుషుణ్ణి ఎరగని దానను కదా, ఇది ఎట్లా సాధ్యం అనుకొని మాట్లాడుతుంది. అంటే ఒక పూర్ణమైనటువంటి కన్యక గర్భమున దేవుడు అద్భుత రీతిలో ఆవిర్భవించాడు ఈ లోకంలో. కనుక స్త్రీ సంతానము ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ లోకంలో ఆదాము నుంచి ఇప్పటి వరకు కూడా మనందరము కూడా పురుష సంతానము. ఒక సర్వోన్నతుడైనటువంటి దేవుడు